హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు ఎల్టెక్స్ క్లాసెస్. ఈరోజు ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి మనం తెలుసుకునే ముందు నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ అంటే 20% ఫ్లాట్ 20% డిస్కౌంట్ అనేది మనం యాప్లో ఏ కోర్స్ తీసుకున్నా అందిస్తున్నాము. ఇది 30th నవంబర్ లోపు ఎవరైతే పర్చేస్ చేస్తారో వాళ్ళకి మాత్రమే ఈ ఆఫర్ అనేది వర్తిస్తుంది. వివరాల కోసం మీరు ఈ నెంబర్ కన్నా కాంటాక్ట్ చేయొచ్చు, లేదా వెబ్సైట్లో లాగిన్ అవ్వచ్చు, లేదా మన యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. యూ కెన్ డౌన్లోడ్ అవర్ యాప్ ఎల్టీఎక్స్ క్లాసెస్. మీరు గూగుల్ ప్లే స్టోర్కి వెళ్ళి ఎల్టీఎక్స్ క్లాస్ అని టైప్ చేస్తే మీకు వస్తుంది. ఐఓఎస్లోనూ ఉంది, ఆండ్రాయిడ్లో కూడా ఉంది. మీరు డౌన్లోడ్ చేసుకొని మీకు నచ్చిన కోర్స్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు. కేటగిరీ వైజ్ మీకు కనిపిస్తాయి. సో బ్యాంక్ ఆస్పిరెంట్స్ కోసం ఎల్టీఎక్స్ క్లాసెస్ బిగినర్స్ కోసం బ్యాంక్ ఇన్ఫినిటీ కోర్స్ లాంచ్ చేసింది. ఇందులో ప్రిలిమ్స్, మెయిన్స్, టెస్ట్లు, ఎక్స్ప్లెనేషన్స్, యూ గెట్ ఎవ్రీథింగ్ కవర్డ్ ఇన్ ఎ డీటెయిల్డ్ మేనర్. ఇది ఆఫ్లైన్లో వైజాగ్లో అందిస్తున్నాం అండ్ ఆన్లైన్లో కూడా అందిస్తున్నాం. ఇందాక మీకు చెప్పిన 20% డిస్కౌంట్ దీనిపైన కూడా వర్తిస్తుంది. విచ్ మీన్స్ ఆన్లైన్ ప్రోగ్రామ్ 15,000ది మీకు 12,000కే వచ్చేస్తుంది. అలాగే ఆఫ్లైన్ ప్రోగ్రామ్ 20,000ది మీకు 16,000కే వచ్చేస్తుంది. ఇఫ్ యు ఆర్ జాయినింగ్ బిఫోర్ 30th నవంబర్ కల్లా జాయిన్ అయితే. ఆల్రెడీ ఇనాగరల్ ఆఫర్ రన్ అవుతుంది వీటిపైన. ఇనాగరల్ ఆఫర్ పైన ఎడిషనల్ 20% నెవర్ బిఫోర్ నవంబర్ ఆఫర్ కూడా ఉంది. అలాగే సాఫల్య ప్రోగ్రామ్ ఈజ్ ఫర్ సీనియర్స్, అంటే ఎవరైతే ఫౌండేషన్ ప్రోగ్రామ్ కంప్లీట్ చేసుకొని మెయిన్స్ క్లియర్ చేయడంలో సఫర్ అవుతున్నారో, సో డైలీ మెయిన్స్ క్లాసెస్తో, డైలీ మెయిన్స్ ఎక్స్ప్లెనేషన్స్తో మనం ఫుల్ ఫోకస్డ్గా మెయిన్స్ మీద వెళ్ళే కోర్సు సాఫల్య. దీంట్లో టెస్ట్ సిరీస్ ఉంటుంది. టెస్ట్ సిరీస్లో ప్రిలిమ్స్ అండ్ మెయిన్స్ రెండు వస్తాయి. అండ్ క్లాసెస్ మాత్రం ఫుల్ ఓన్లీ మెయిన్స్ క్లాసెస్ మాత్రమే కండక్ట్ చేస్తాం. సో ఇది సీనియర్ల కోసం. ఇది 10,000ది, ఇది మీకు 8,000కి వచ్చేస్తుంది. సిమిలర్గా ఇంగ్లీష్ మాత్రమే వీక్గా ఉండే వాళ్ళు కొందరు ఉంటారు. అది ప్రిలిమ్స్ కావచ్చు, మెయిన్స్ కావచ్చు. ఇంగ్లీష్ అంటే భూతంలా ఉంది, మేము చేయలేకపోతున్నాం అనుకునే వాళ్ళకి ఇంగ్లీష్ ఇన్ఫినిటీ ఈ 7,000ది మీకు 1,400 రూపీస్ 20% డిస్కౌంట్ వేస్తే ఇట్ విల్ కమ్ ఎట్ 5,600. ఇవన్నీ కూడా 30th నవంబర్ లోపు ఎవరైతే జాయిన్ అవుతారో వాళ్ళకి మాత్రమే అందుబాటులో ఉన్న ఆఫర్స్. కీప్ ఇట్ ఇన్ మైండ్. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ గురించి మనం తెలుసుకుందాం. నేను నోట్స్ ఫార్మాట్లో చెప్తున్నాను, సో దట్ యూ కెన్ యాక్సెస్ దిస్ నోట్స్ ఆల్సో లేటర్. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్, ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే ఏంటి? ఇట్ రిఫర్స్ టు ది ప్రాసెస్ ఆఫ్ providing universal access to financial services to all individuals, particularly the underserved and disadvantaged sections of society at an affordable cost. అంటే అర్థం ఏంటి? ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే చాలా సింపుల్. ప్రొవైడింగ్ యూనివర్సల్ యాక్సెస్ టు ఫైనాన్షియల్ సర్వీసెస్. ఈ పదాలు గుర్తుపెట్టుకోండి. ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే అర్థం ఏంటమ్మా? లైక్ డిపాజిట్లు పెట్టుకోవడానికి కావచ్చు, లోన్ ఫెసిలిటీస్ కావచ్చు, క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్, వీటన్నింటికీ కూడా భారతదేశంలో చాలామందికి యాక్సెస్ లేదు. మీరు ఒక రూరల్ ఏరియాకి వెళ్ళండి, అక్కడ బ్యాంక్ ఉండదు. ఎన్నో కిలోమీటర్లు వెళ్తే కానీ, నియరెస్ట్ టౌన్కి వెళ్తే కానీ బ్యాంకే దొరికిన పరిస్థితి. అట్లాంటి వాళ్ళందరికీ కూడా బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉండాలి. బ్యాంకింగ్ సర్వీసెస్ ఎందుకు అందుబాటులో ఉండాలి? బ్యాంకింగ్ సర్వీసెస్ అందుబాటులో ఉంటే మనకి సేవింగ్స్ చేసే గుణం అలవాటు అవుతుంది. మనం డబ్బులు సంపాదిస్తాం, ఒక బ్యాంక్ లేదు, మనకి సేవ్ చేయడం తెలియదు. సో ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేస్తాం. ఎప్పటికప్పుడు ఖర్చు పెట్టేవాడు ఎప్పటికీ పేదవాడిగానే ఉంటాడు. ఎవరికైతే దాయడం తెలుస్తుందో వాళ్ళు ఎదుగుతారు లైఫ్లో. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి? ఫినాన్షియల్ సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి తేవాలి. ఎస్పెషల్లీ బాగా ఫార్ ఫ్లంగ్ ఏరియాస్, అంటే కొండ ప్రాంతాలు, రూరల్ ఏరియాస్లో ఉన్నవాళ్ళు, అట్లాంటి వాళ్ళకి అందుబాటులోకి తేవాలి. వీకర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, అండర్ సర్వ్డ్ అంటే ఏంటి? ఎవరికైతే సర్వీసెస్ అందట్లేదో వాళ్ళకి. డిసడ్వాంటేజ్డ్ సెక్షన్స్ ఆఫ్ సొసైటీ, మార్జినలైజ్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీ, ఎస్సీస్, ఎస్టీస్, పూర్ పీపుల్, వాళ్ళందరికీ కూడా ఎఫోర్డబుల్ కాస్ట్లో, పెద్ద ఎక్స్పెన్సివ్ కాకుండా సర్వీసెస్ అందుబాటులోకి తీసుకురావాలి అనే ప్రయత్నాన్నే మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఇక్కడ పాయింట్ ఏంటి? కీవర్డ్ ఏంటి? ఇన్క్లూజన్. అంటే ఫినాన్షియల్ సర్వీసెస్ అందరికీ అందుబాటులోకి రావాలి. ఎవ్రీబడి మస్ట్ బి ఇన్క్లూడెడ్ ఇన్ దిస్ జర్నీ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్. అంటే మనం ముందుకు వెళ్తున్నాం, కానీ అందరికీ సర్వీసెస్ అందుబాటులోకి వెళ్తున్నాయా? అవ్వట్లేదు. ఈ ఇన్క్లూజన్ అనే పదం చాలా ఇంట్రెస్టింగ్. మీరు ఇంక్లూజివ్ గ్రోత్ అంటారు. ఇప్పుడు ఇండస్ట్రియల్ గ్రోత్ వస్తుంది, కొంతమంది ఇంకా రిచ్ అయిపోతున్నారు, జీడిపి గ్రో అయిపోతుంది. కానీ గ్రోత్ యొక్క ఫలాలు అందరికీ అందట్లేదు. పేదవాడిగానే ఉండిపోతున్నాడు అనుకోండి, అది ఇంక్లూజివ్ గ్రోత్ కాదు. అన్ని వర్గాలు గ్రో అయితే దాన్ని ఇంక్లూజివ్ గ్రోత్ అంటాం. అంటే అన్ని వర్గాలు అంటే అన్ని కులాలు, అన్ని మతాలు, అన్ని ప్రాంతాల వారు, అన్ని సెక్షన్స్ ఆఫ్ సొసైటీ కూడా గ్రో అయ్యారనుకోండి, దట్ ఈజ్ ఇంక్లూజివ్ గ్రోత్. సిమిలర్గా ఫినాన్షియల్ సర్వీసెస్ ఓన్లీ అర్బన్ ఏరియాలోనే ఉంటే అది ఫినాన్షియల్ ఇంక్లూజన్ అనిపించుకోదు. రూరల్కి, సెమీ అర్బన్కి, పేదవాడికి, ప్రతి ఒక్కడికి కూడా వాడు సేవ్ చేయాలంటే సేవ్ చేసుకునే అవకాశం. నేను రూరల్ ఏరియాలో ఒక ఫ్యాక్టరీ పెట్టాలి, బిజినెస్ పెట్టాలనుకుంటే అప్పు లభించే అవకాశం కల్పించేలా చేసే ప్రయత్నాన్ని మనం ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటాం.
సో దీనివల్ల ఏమవుతుంది మనకి, ఇట్ ఎన్ష్యూర్స్ దట్ ఇండివిజువల్స్ అండ్ బిజినెసెస్ హ్యావ్ యాక్సెస్ టు బెనిఫిషియల్ అండ్ అఫోర్డబుల్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్. అఫోర్డబుల్ అండ్ బెనిఫిషియల్ ఫినాన్షియల్ ప్రొడక్ట్స్కి వాళ్ళకి యాక్సెస్ అనేది లభిస్తుంది. ఏంటవి? బ్యాంకింగ్ కావచ్చు, క్రెడిట్ కావచ్చు, ఇన్సూరెన్స్ కావచ్చు, పేమెంట్ సర్వీసెస్ యూపీఐ ద్వారా చేయడం కావచ్చు, లేకపోతే ఆర్టీజీఎస్, ఎన్ఈఎఫ్టీ ఒకరి అకౌంట్లో వేయడం, ఇట్లాంటివన్నీ కూడా అందుబాటులోకి చేసే ప్రయత్నం. ఎవరికి? ఇండివిజువల్స్కి, బిజినెసెస్కి. ఎలా? అఫోర్డబుల్ ప్రైస్, అది కూడా చాలా ఇంపార్టెంట్. తక్కువ కాస్ట్లో ఇవన్నీ అయ్యేలాగా చేయాలన్నమాట. సో దీనివల్ల ఏమవుతుంది? ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, పవర్టీ రిడక్షన్కి హెల్ప్ అవుతుంది, ఫినాన్షియల్ స్టెబిలిటీ కూడా ఎన్హాన్స్ అవుతుంది. పవర్టీ ఎందుకు రెడ్యూస్ అవుతుంది? ప్రజలకి సేవింగ్స్ అనే హ్యాబిట్ బిల్డ్ అవుతుంది. నువ్వు లోకల్లో పల్లెటూరులో ఉండి నువ్వు వ్యవసాయం చేయాలనుకోవట్లేదు, కానీ ఏదో చేనేత పరిశ్రమ చేద్దాం అనుకుంటున్నావు కదా, నీకు ఫండ్స్ కావాలనుకో, నీకు లోన్స్ లభిస్తాయి బ్యాంక్స్ అందుబాటులో ఉంటే. ఎకనామిక్ గ్రోత్ ఎలా వస్తుంది? ఎకనామిక్ గ్రోత్ ఎందుకు వస్తుందంటే ఆ రూరల్ ఏరియాస్లో కూడా పీపుల్ విల్ కాంట్రిబ్యూట్ టువర్డ్స్ గుడ్స్ అండ్ సర్వీసెస్. ఒక చిన్న కుటీర పరిశ్రమ పెట్టుకున్నావు, దాని ద్వారా నువ్వు కొంత ప్రొడక్షన్ చేస్తున్నావు, మరి ఎకనామిక్ గ్రోత్కి దోహదపడినట్టే కదా, అలా అనమాట. సో ఆ రకంగా ఇది ఉపయోగపడుతుందని చెప్తున్నారు. ఇది ఫినాన్షియల్ ఇంక్లూజన్ అని చెప్పేటప్పుడు కీ ఫీచర్స్ ఏంటి? మొదటిది యాక్సెస్, అంటే అందుబాటులో ఉండడం. ఫైనాన్షియల్ ప్రొడక్ట్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కడికి అందుబాటులో ఉండేలా చేయాలి, ఎస్పెషల్లీ రూరల్ అండ్ అండర్ సర్వ్డ్ ఏరియాస్. అర్బన్లో ప్రతి బ్యాంకు పెడుతుంది, ఎందుకంటే అర్బన్లో పెడితే వాళ్ళకి ప్రాఫిట్స్ వస్తాయి కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా పెడతారు. పెట్టాల్సిందంతా ఎక్కడంటే రూరల్లో, అలాగే కొండ ప్రాంతాలు, నార్త్ ఈస్టర్న్ ఏరియాస్, అట్లాంటి వాటిలో కూడా అందుబాటులో తీసుకొస్తే అది ఇంపార్టెంట్. సో యాక్సెస్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఆఫ్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్. రెండవది అఫోర్డబిలిటీ. యాక్సెస్ ఉంది కానీ వాళ్ళు యూజ్ చేయలేనంత కాస్ట్లీ. మీరు బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయాలంటే మీరు 1000 రూపాయలు కట్టాలి, లోన్ కావాలంటే ముందు 5000 రూపాయలు ఫీజు కట్టాలి. ఇలా పెట్టారనుకోండి, వాళ్ళు ఎప్పటికి యూజ్ చేస్తారు? అవి ఎప్పటికీ యూజ్ చేసుకోలేరు. అంటే ఫెసిలిటీ ఉండాలి, ఆ ఫెసిలిటీ అఫోర్డబుల్గా ఉండాలి. యాక్సెస్ యాజ్ వెల్ యాజ్ అఫోర్డబిలిటీ. సో రెండు కూడా ఇంపార్టెంట్. అప్పుడే వైడ్ స్ప్రెడ్ యూజ్ అనేది మనకి అవుతుంది, అంటే ఎక్కువ మంది దాన్ని ఉపయోగిస్తారు. మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ పార్ట్ కన్వీనియన్స్. కన్వీనియన్స్ అంటే అర్థం ఏంటి? యూజర్ ఫ్రెండ్లీగా ఉండాలి. నువ్వు ఒక సర్వీస్ పెట్టావు కానీ అది వాడడం ఎవరికి రావట్లేదు, అసలు ఎవరు చెప్పేవాళ్ళు లేరు, మనకి ఆ టెక్నాలజీ అర్థం కావట్లేదు, చాలా కాంప్లికేటెడ్ ప్రొసీజర్స్ ఉన్నాయి, అప్పుడు ఏమవుతుంది? ఎవరు యూజ్ చేయరు. సో ఎప్పుడైనా సరే సర్వీసెస్ని మనం యూజర్ ఫ్రెండ్లీ వేస్లో అందించగలిగితే, లైక్ మొబైల్ బ్యాంకింగ్, డిజిటల్ ప్లాట్ఫామ్స్ ద్వారా మనం చేయగలిగితే ఎక్కువ మంది దాన్ని ఉపయోగిస్తారు. ఈరోజు యూపీఐ అనేది ఎంత రెవల్యూషనైజ్ చేసిందో మీకు అందరికీ తెలుసు. మనకి పానీపూరి అమ్మేవాడితో సహా ఎవరైనా సరే యూపీఐ వాడతారు, ఎందుకంటే అంత ఈజీగా యూజ్ చేసేలాగా టెక్నాలజీని బిల్డ్ చేయడం జరిగింది. సో అందువల్ల వైడ్ స్ప్రెడ్ యూసేజ్ జరుగుతుంది. సో యూజర్ ఫ్రెండ్లీగా చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ నెక్స్ట్ వచ్చేసి ఫినాన్షియల్ లిటరసీ. ఇక్కడ చాలామంది ఇండియాలో లిటరసీ రేట్ ఎంత అంటే బాగానే ఉంటుంది, కానీ ఫైనాన్షియల్ లిటరసీ ఎంత ఉందంటే చాలా తక్కువ. అంటే చాలామందికి ఆర్థికపరమైన అంశాలపైన అవగాహన లేదు. ఫినాన్షియల్ లిటరసీ అంటే అర్థం ఏంటి? ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ గురించి అవగాహన కలిగి ఉండడం. అది లేకపోతే మనం ఏం చేయలేం. ఇప్పుడు చాలామంది పెద్ద పెద్ద ఐఏఎస్ ఆఫీసర్స్ ఉంటారు, అలాగే డాక్టర్స్ ఉంటారు, బట్ దే డోంట్ నో హౌ టు సేవ్ మనీ. డబ్బుని ఎలా ఇన్వెస్ట్ చేయాలో తెలీదు, ఎట్లా గ్రో చేసుకోవాలో తెలీదు. సో దే డిపెండ్ ఆన్ అదర్స్. అంటే ఫినాన్షియల్ లిటరసీ చాలా తక్కువ ఉన్న వాళ్ళు మనకి ఎక్కువగా కనిపిస్తున్నారని చెప్పొచ్చు. అంటే చదువుకున్న వాళ్ళలో కూడా, అంటే ఈవెన్ అమాంగ్ లిటరేట్స్ లైక్ టీచర్స్లో కూడా చాలామందికి ఫినాన్షియల్ ఆస్పెక్ట్స్ మీద అవగాహన లేదు. మరి కామన్ మ్యాన్ పరిస్థితి ఏంటి? ఇంకా దారుణం. సో అందుకు పీపుల్ని మనం ఎడ్యుకేట్ చేయాల్సిన అవసరం ఉంది టు అండర్స్టాండ్ అండ్ యూజ్ ఫినాన్షియల్ సర్వీసెస్ ఎఫెక్టివ్లీ. వీటిని ఎఫెక్టివ్గా యూజ్ చేసేలాగా అందరికీ దీనిపైన అవేర్నెస్ క్యాంపెయిన్స్ అనేది రన్ చేయడం కూడా దీంట్లో భాగమే. ఇప్పుడు ఒక మాట చెప్తానమ్మా, ఒకళ్ళు బ్యాంకింగ్ సర్వీసెస్ వాడాలి అంటే ఫస్ట్ బ్యాంకింగ్ సర్వీసెస్ వల్ల ఉపయోగాలు తెలుసుకోవాలి. ఉపయోగాలు తెలియాలంటే వాళ్ళకి మనం ఎడ్యుకేట్ చేయాలి. వాళ్ళకి ఏం తెలియదు, ఏం తెలియని వాడికి మనం ఏం చేస్తాం? ఎడ్యుకేట్ చేయాలి. అంటే ఇందాక ఏం చెప్పాను మీకు, అన్నీ తెలిసిన వాళ్ళకే సగం సగం తెలుసు. ఒక డాక్టర్ అంటే బాగా చదువుకున్న వాళ్ళు, ఓకే, ఇలాంటి వాళ్ళకి పూర్తిగా వ్యవహారాలు తెలియదు. అలాంటిది కామన్ మ్యాన్కి ఏం తెలుస్తుంది? సో కామన్ మ్యాన్కి బ్యాంకింగ్ అంటేనే తెలియదు, బ్యాంకింగ్ గురించి అవగాహన ఉండదు. సో వాళ్ళకి మనం అవగాహన కల్పించాలి. బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేయడం వల్ల ఉపయోగాలు ఏంటి, దాంట్లో ఏ ఫెసిలిటీస్ ఉన్నాయి, ఏ సర్వీసెస్ ఉన్నాయి, అన్నింటిపైన కూడా వాళ్ళకి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. అది గుర్తుపెట్టుకోండి. అయితే భారతదేశం ఫినాన్షియల్ ఇంక్లూజన్ కోసం చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. కొన్ని మాత్రమే ఇక్కడ చెప్తున్నాను. గవర్నమెంట్ స్కీమ్స్ అన్నీ సెపరేట్ వీడియో మీకు వస్తుంది, డోంట్ వరీ అబౌట్ ఇట్. సో ప్రధానమంత్రి జన్ ధన్ యోజన మీ అందరికీ తెలిసిందేది. సో ఇందులో మనకి యూనివర్సల్ బ్యాంకింగ్ యాక్సెస్ కల్పించే ఉద్దేశంతో తీసుకొచ్చారు. దీని ఫుల్ డీటెయిల్స్ విల్ డూ ఇట్ ఇన్ ఎ సెపరేట్ వీడియో. అలాగే మైక్రో ఫినాన్స్ మీకు తెలుసు, స్మాల్ లోన్స్ ఇచ్చేవి. చిన్న చిన్న ట్రెడిషనల్ బ్యాంకింగ్ సిస్టమ్స్ నెగ్లెక్ట్ చేసే వాళ్ళకి తక్కువ చిన్న అమౌంట్ లోన్గా ఇచ్చే ఇన్స్టిట్యూషన్ మనం మైక్రో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అంటాం. అలాగే యూపీఐ లాంటి డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్,
ఓకే, ఇవి డిజిటల్ పేమెంట్ ప్లాట్ఫామ్స్ వల్ల ఉపయోగం ఏంటి? పల్లెటూరులో, రూరల్లో కూడా వీటిని వాడుతున్నారు. సో దానివల్ల ఏమవుతుంది, మనీ ట్రాన్స్ఫర్స్ అనేవి చాలాగా సింప్లిఫై అయిపోయాయి, చాలా వరకు సింప్లిఫై అయ్యి బిల్ పేమెంట్స్ కూడా చాలా ఈజీ అయిపోయాయి. ఇవే కాదు, ఇంకా చాలా 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 స్కీమ్స్ ఉన్నాయి ఫైనాన్షియల్ ఇంక్లూజన్ని ఫాస్టర్ చేస్తున్నవి, డెవలప్ చేస్తున్నవి. ఓకేనా, మీరు ఎలా ఆలోచించాలంటే ఆ స్కీమ్ వల్ల ఇప్పటి వరకు సర్వీసెస్ అందిన వాడికి ఏమైనా సర్వీసెస్ అందుతున్నాయా? ఎస్, దెన్ ఇట్ ఎంకరేజెస్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని మీరు చెప్పొచ్చు. అలా అనమాట. బెనిఫిట్స్, ఎకనామిక్ గ్రోత్కి ఉపయోగపడుతుంది, జాబ్ క్రియేషన్కి హెల్ప్ అవుతుంది. ఎస్పెషల్లీ మార్జినలైజ్డ్ కమ్యూనిటీస్, ఎవరైతే వెనుకబడ్డారో, ఎవరైతే మెయిన్ స్ట్రీమ్ సొసైటీలో భాగంగా లేకుండా వెనుకబడి ఉన్నారో అట్లాంటి వాళ్ళని మార్జినలైజ్డ్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఈ సొసైటీ అనుకోండి, ఇది మెయిన్ స్ట్రీమ్. సో ఈ ఎడ్జెస్లో ఉన్నవాళ్ళు మార్జినలైజ్. ఎడ్జెస్లో ఉన్నవారంటే ఊరు చివరున్నారు అనే కాంటెక్స్ట్లో కాదు, ఆ ఊరి వ్యవహారాల్లో వాళ్ళు పెద్దగా ఇన్వాల్వ్ అవ్వట్లేదు, వాళ్ళని ఎవరూ పట్టించుకోవట్లేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్ పల్లెటూరులో దళితులను తీసుకుంటే ఊరికి సంబంధించిన ఏ వ్యవహారంలో వాళ్ళు ఇన్వాల్వ్ చేయరు, వాళ్ళు జనరల్గానే ఊరు చివరే ఉంటారు. సో యూ కెన్ సే దే ఆర్ మార్జినలైజ్డ్, అంటే మెయిన్ స్ట్రీమ్లో భాగం కావట్లేదు, సొసైటీలో వాళ్ళ పార్టిసిపేషన్ లెవెల్స్ తక్కువగా ఉన్నాయి. అట్లాంటి వాళ్ళని ఎంపవర్ చేయడానికి కూడా ఇది హెల్ప్ అవుతుంది. ఓకే, సోషల్ అండ్ జెండర్ ఈక్విటీ బిల్డ్ అవుతుంది, పోవర్టీ తగ్గుతుంది, వాళ్ళకి సేవ్ చేయడానికి, ఇన్వెస్ట్ చేయడానికి మన రెవెన్యూస్ కల్పించడం ద్వారా ఫినాన్షియల్ స్టెబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది. ఎకనామిక్ పార్టిసిపేషన్ పెరగడం వల్ల, ఎక్కువ మంది ఎకనామిక్ సర్వీసెస్, ఫినాన్షియల్ సర్వీసెస్లో పార్టిసిపేట్ చేయడం వల్ల వాళ్ళు సడన్గా బ్రేక్ డౌన్ అయిపోయి ఆర్థికపరమైన సంక్షోభాల్లో కూరుకుపోకుండా ఉండే అవకాశం కూడా వస్తుంది. బట్ అన్ఫార్చునేట్లీ ఇండియాలో ప్రాబ్లం ఏంటి, ఫినాన్షియల్ లిటరసీ తక్కువ, అంటే ప్రజలకు వీటి గురించి అవగాహన లేదు. అలాగే ఇన్ఫ్రాస్ట్రక్చర్ లిమిటేషన్స్, రూరల్ ఏరియాస్లో ఇంటర్నెట్ లేకపోవడం కావచ్చు, దీనికి అవసరమైన బ్యాంక్ పెట్టాలంటే అవసరమైన మినిమం ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేని పరిస్థితులు ఉన్నాయి. అలాగే డిజిటల్ డివైడ్, సో ఎక్కువగా ఈరోజు బ్యాంకింగ్ అంతా కూడా స్మార్ట్ డివైసెస్లో జరుగుతుంది. అంటే ఇంటర్నెట్ యాక్సెస్ మ్యాండేటరీ అయిపోయింది, స్మార్ట్ ఫోన్ మ్యాండేటరీ అయిపోయింది. చాలామందికి అవి లేకపోవడం వల్ల కూడా డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అనేవి అందుబాటులో ఉండట్లేదు. డిజిటల్ డివైడ్ అంటే మీనింగ్ ఏంటంటే those who are having access to smartphones and internet and those who are not having access to smartphones and internet, వాళ్ళిద్దరి మధ్య క్రియేట్ అవుతున్న గ్యాపే డిజిటల్ డివైడ్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ కరోనా టైంలో మనకి ఆల్మోస్ట్ అందరూ కూడా ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చారు. ఆన్లైన్ ఎడ్యుకేషన్ ఇచ్చినప్పటికీ ఎవరి దగ్గర అయితే స్మార్ట్ ఫోన్ ఉందో, ఎవరి దగ్గర అయితే ఇంటర్నెట్ యాక్సెస్ ఉందో వాళ్ళు మాత్రమే దాన్ని యూజ్ చేసుకోగలిగారు. మరి అవి లేని వాళ్ళు యూజ్ చేసుకోలేకపోయారు. సో అక్కడ ఏమైంది, డిజిటల్ డివైడ్. సో అంటే డిజిటల్ ఎడ్యుకేషను, డిజిటల్ ఫినాన్షియల్ సర్వీసెస్ అందరికీ వెళ్తాయా? వెళ్ళవు. ఎందుకు? అవి యూజ్ చేసుకోవాలంటే మీ దగ్గర డివైసెస్ ఉండాలి. ఆ డివైసెస్ లేని వాళ్ళు యూజ్ చేసుకోలేని పరిస్థితి వచ్చింది. సో డిజిటల్ డివైడ్ కూడా ఉంది. అంటే అందరికీ డిజిటల్ డివైసెస్ కావచ్చు, ఇంటర్నెట్ కావచ్చు, ఇంకా యాక్సెస్ లేదు. అలాగే ట్రస్ట్ ఇష్యూస్, చాలామందికి ఈ బ్యాంకులో పెడితే మన డబ్బులు ఉంటాయో ఉండవో, ఆడు ఎత్తేస్తాడేమో, ఇలాంటి భయాల వల్ల కూడా ఎక్కువగా మనకి వెళ్ళట్లేదు. సో ఇది మీకు ఫినాన్షియల్ ఇంక్లూజన్ అంటే బేసిక్ అండర్స్టాండింగ్. సో ఏంటమ్మా, అందరికీ బ్యాంకింగ్ సర్వీసెస్ ఎఫోర్డబుల్ కాస్ట్లో కన్వీనియంట్గా ఓకే మనం అందించాలనే ప్రయత్నం. సో దీంట్లో ప్రధానమైనది ఫినాన్షియల్ లిటరసీ వాళ్ళకి తెలియజెప్పే ప్రయత్నం. నెక్స్ట్ ఇక్కడ మీరు తెలుసుకోవాల్సిన ఇంకోటి ఆర్బీఐ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్. అంటే భారతదేశంలో ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అనేది ఎంత ఉంది అని తెలుసుకునేందుకు రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ అనే ఒక ఇండెక్స్ని లాంచ్ చేశారు ఆగస్టు 2021లో. సో దీని యొక్క ఆబ్జెక్టివ్ ఏంటి, టు మెజర్ ది ఎక్స్టెంట్ ఆఫ్ ఫినాన్షియల్ ఇంక్లూజన్. ఎంత ఉంది భారతదేశంలో ఫినాన్షియల్ ఇంక్లూజన్ అది మెజర్ చేయడం కోసం దీన్ని తీసుకురావడం అనేది జరిగింది. సో ఇది ఒక కాంపోజిట్ ఇండెక్స్. ఇది మనకి రీచ్ ఎంత ఉంది, ఫినాన్షియల్ సర్వీసెస్కి యూసేజ్ ఎంత ఉంది, ప్రోగ్రెస్ ఎలా ఉంది అనే దాన్ని మనకి తెలియజెప్తుంది. ఈ ఇండెక్స్ వాల్యూ అనేది 0 ఉంటే కంప్లీట్ ఫినాన్షియల్ ఎక్స్క్లూజన్ అని అర్థం. అసలు ఎవరికి సర్వీసెస్ అందట్లేదు. ఇది 100 అయితే ఇది కంప్లీట్ ఫైనాన్షియల్ ఇంక్లూజన్ అని అర్థం. అంటే అందరికీ ఫినాన్షియల్ సర్వీసెస్ అందుబాటులో ఉన్నాయి అని అర్థం. సో 0 నుంచి 100 వరకు స్కేల్తో మనకి ఇది చెప్పడం అనేది జరుగుతుంది అని గుర్తుపెట్టుకోండి. సో దీంట్లో కీ కాంపోనెంట్స్ ఏంటి, వాట్ ఆర్ ద కీ కాంపోనెంట్స్ ఇన్ దిస్? యాక్సెస్ 35%, యూసేజ్ 45%. మీకు ఏం రాశారమ్మా, యాక్సెస్ 35%, యూసేజ్ వచ్చేసి 45% అండ్ క్వాలిటీ 20%. అంటే 3 పారామీటర్స్ తీసుకున్నారు. 3 పారామీటర్స్ ఏంటి, యాక్సెస్, యూసేజ్, క్వాలిటీ. యాక్సెస్ అంటే అర్థం ఏంటి, ఈ అవైలబిలిటీ ఆఫ్ ఫినాన్షియల్ సర్వీసెస్ సచ్ యాజ్ బ్యాంక్ బ్రాంచెస్ కానీ ఏటీఎమ్స్ ఎంతవరకు అవైలబుల్గా ఉన్నాయని ఇది మెజర్ చేస్తుంది. రెండోది హౌ ఫ్రీక్వెంట్లీ దీస్ సర్వీసెస్ ఆర్ యూజ్డ్, వాటి యూసేజ్ ఎలా ఉందనేది యూసేజ్ పారామీటర్. మూడోది సరే అవైలబుల్గా ఉంది, యూసేజ్ కూడా ఉంది, బట్ హౌ అబౌట్ ది క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్,
కస్టమర్కి మనం ప్రొటెక్షన్ చేస్తున్నామా, లిటరసీ ఇంప్రూవ్ చేస్తున్నామా, గ్రీవెన్స్ హ్యాండ్లింగ్, వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉంటే కంప్లైంట్స్ ఉంటే వాటిని హ్యాండిల్ చేస్తున్నామా లేదా, దానికి 20%. మొత్తం కలిపి మీకు 100% అన్నమాట. సో ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్లో 3 ఆస్పెక్ట్స్ ఉంటాయి: యాక్సెస్, యూసేజ్, క్వాలిటీ. ఈ 3 పారామీటర్స్ని బేస్ చేసుకొని ఇండెక్స్ వాల్యూ క్యాలిక్యులేట్ చేస్తారు. క్యాలిక్యులేట్ చేసి ఇండెక్స్ ఎంత ఉంది ఏంటి అని చెప్తారు. అయితే ఇప్పుడు ఆర్బీఐ వాళ్ళు రిలీజ్ చేస్తున్న ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్ పరంగా తీసుకుంటే మీరు కొన్ని ఆస్పెక్ట్స్ గుర్తుపెట్టుకోవాలి. యాన్యువల్ రిలీజ్, ఈ ఇండెక్స్ అనేది ప్రతి సంవత్సరం పబ్లిష్ అవుతుంది జూలైలో. ఇట్ ఈస్ ఎవ్రీ ఇయర్ జూలైలో పబ్లిష్ అవుతుంది. రిపోర్టింగ్ డేటా యాజ్ ఆఫ్ ఎండ్ ఆఫ్ ప్రీవియస్ ఫైనాన్షియల్ ఇయర్, అంటే గడిచిన ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన డేటాని ఇప్పటి జూలైలో పబ్లిష్ చేయడం ద్వారా ఇండెక్స్ అనేది వస్తుంది. దెన్ నో బేస్ ఇయర్, దీనికి ఎటువంటి బేస్ ఇయర్ లేదు. ఇప్పుడు మనం ఇన్ఫ్లేషన్ క్యాలిక్యులేట్ చేశారనుకోండి, మనకు ఒక బేస్ ఇయర్ ఉంటుంది. అంటే పలానా ఇయర్ని మనం బేస్ అనుకుంటాము, ఆ ఇయర్లో వచ్చిన అమౌంట్ వాల్యూని 100 అనుకుంటామని చెప్పేసి క్యాలిక్యులేట్ చేస్తారు. కానీ ఈ ఆర్బీఐ ఫినాన్షియల్ ఇంక్లూజన్ ఇండెక్స్కి వచ్చేసరికి బేస్ ఇయర్ అనే కాన్సెప్ట్ ఏమీ లేదు. డైరెక్ట్గా 2021, 22, 22, 23, 24, 25 అలా ఎవ్రీ ఇయర్ క్యాలిక్యులేట్ చేసుకుంటూ వెళ్ళిపోవడమే. సో వీటికి ఒక బేస్ ఇయర్ పెట్టుకొని దాని నుంచి ఇవన్నీ చేయాలి అనే ప్రొసీజర్ ఇక్కడ పెట్టుకోలేదు. మీకు బెస్ట్ ఎగ్జాంపుల్, మీకు ఎకానమీ ఐడియా ఉంటే కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ సిపిఐ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కావచ్చు, ఓకే, మీకు ఐఐపి ఇండెక్స్ ఆఫ్ ఇండస్ట్రియల్ ప్రొడక్షన్ క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కావచ్చు, ఓకే, అలాగే మనకి ఇండెక్స్ ఆఫ్ 8 కోర్ ఇండస్ట్రీస్ డేటా కావచ్చు. ఇలా ఏ పారామీటర్ తీసుకున్నా సరే దే హ్యావ్ బేస్ ఇయర్, ఒక బేస్ ఇయర్ అనేది మెయింటైన్ చేసేవారు. అంటే 2015, 16 బేస్ ఇయర్, 11, 12 బేస్ ఇయర్, ఈవెన్ ఫర్ జీడిపి వీ హ్యావ్ ఏ బేస్ ఇయర్. సో బేస్ ఇయర్ ఎలా పనిచేస్తుంది ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఐ డోంట్ వాంట్ టు గెట్ ఇన్ టు ద డీటెయిల్స్ ఆఫ్ ఇట్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ లెట్స్ అజ్యూమ్ సిపిఐ గురించి మాట్లాడుతున్నాం, కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ గురించి మాట్లాడుతున్నాం. ఇది ఏం మెజర్ చేస్తుంది? ఇన్ఫ్లేషన్, అంటే ద్రవ్యోల్బణాన్ని మెజర్ చేస్తుంది. సో దీనికి ఎగ్జాంపుల్, ఎగ్జాక్ట్ వాల్యూ నేను చెప్పట్లేదు, ఎగ్జాంపుల్ చెప్తున్నాను. 2015 అనేది బేస్ ఇయర్ అనుకోండి, జస్ట్ ఇమాజిన్. అప్పుడు ఏం చేస్తారంటే సిపిఐ అనేది ఏంటి? కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్. అంటే ఇది ఏం చేస్తుంది? కామన్ మ్యాన్ జనరల్గా ఏవైతే పర్చేస్ చేస్తారో వాటిని ఒక బాస్కెట్గా క్రియేట్ చేస్తారు. సో దే క్రియేట్ ఏ బాస్కెట్ ఆఫ్ గుడ్స్. అంటే ఏమేమి కొంటారు, ఓకే, ట్రాన్స్పోర్ట్ ఏంటి, ఫుడ్ ఏంటి, ఎడ్యుకేషన్ ఏంటి, ఇలా రకరకాల. ఈ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ 2015లో క్యాలిక్యులేట్ చేస్తే వాటి వాల్యూ ఎంత అని చెప్పి లెక్కేస్తారు. లెట్స్ ఇది 10,000 వచ్చింది అనుకోండి. సో ఈ 10,000ని 100 అనుకుంటారు, ఈ 10,000ని 100 అనుకుంటారు. ఇప్పుడు ఇదే బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఇప్పుడు 2024 సేమ్ బాస్కెట్ ఆఫ్ గుడ్స్ ఇప్పుడు రేట్ ఎంతో క్యాలిక్యులేట్ చేస్తారు. లెట్స్ ఇది 16,000 వచ్చింది అనుకోండి. అప్పుడు ఈ 16,000 ఏమంటారు? 10,000 అనేది 100 అయింది కాబట్టి 16,000 ఏమవుతుంది? 160 అవుతుంది. ఓకే, 160 అవుతుంది. సో సిపిఐ ఇండెక్స్ వాల్యూ ఎంత అంటే 160 అంటారు. ఈ రకంగా క్యాలిక్యులేట్ చేయడాన్ని మనం బేస్ ఇయర్ పెట్టి చేయడం. అంటే ఒక ఇయర్ బేస్ అనుకుంటాం, ఆ ఇయర్లో దాని వాల్యూ ఎంత అని చూస్తాము, అది దాన్ని ఒక పర్టికులర్ స్కేల్లో మనం ఫిక్స్ చేసుకుంటాము, దాన్ని బట్టి వెళ్తాం. అదే 2023 నవంబర్లో 15,000 ఉందనుకోండి. సో అప్పుడు ఎంత ఉన్నట్టు మనకి 150. సో ఎంత పెరిగిందిరా అంటే లాస్ట్ ఇయర్ 150 ఉండేది, ఇప్పుడు 160 అయింది. 10/150 × 100 అని క్యాలిక్యులేట్ చేస్తాం. ఎట్లా చేసుకొని వెళ్ళడం జరుగుతుంది. 5 2s 5 3s. సో 2 ఎంత వచ్చింది? 20/3. 20/3 ఇది ఆన్సర్. ఎంత పర్సంటేజ్ పెరిగింది అని చెప్పి మనం చెప్పుకుంటాం. ఓకే, బేస్ ఇయర్ పెడితే ఎలాగా. ఇప్పుడు మనకి అలాంటి బేస్ ఇయర్ ఏమీ లేదు అన్నారు, అంటే వేరే దాంతో మనం చేయట్లేదు. ఆ ఇయర్లో మనకి 3 పారామీటర్స్ పెట్టుకున్నాం. ఏంటి ఆ పారామీటర్స్? యాక్సెస్, యూసేజ్, క్వాలిటీ. ఈ 3 పారామీటర్స్ ప్రకారం స్కోరింగ్ సిస్టమ్ పెట్టుకొని, ఓకే, యాక్సెస్కి ఇన్ని మార్కులు, యూసేజ్కి ఇన్ని మార్కులు. యాక్సెస్కి ఎన్ని? 35 మార్క్స్, 35 పాయింట్స్, 35లో ఎన్ని వచ్చాయి? యూసేజ్కి 45, 45లో ఎన్ని వచ్చాయి? క్వాలిటీకి 20, 20కి ఎన్ని వచ్చాయి? 3 కలిపేస్తే టోటల్ మార్క్స్. అలా క్యాలిక్యులేట్ చేస్తుంది ఆర్బీఐ ఫినాన్షియల్ ఇండెక్స్. బేస్ ఇయర్ అనేది లేదు. దెన్ కాంప్రహెన్సివ్ కవరేజ్. ఇట్ ఎన్కంపసెస్ బ్యాంకింగ్, ఇన్వెస్ట్మెంట్స్, ఇన్సూరెన్స్, పోస్టల్ సర్వీసెస్, పెన్షన్స్ అన్నీ కూడా. ఫినాన్షియల్ సర్వీసెస్ అంటే ఓన్లీ బ్యాంకింగ్ అనే కాదు, అన్నింటినీ చూసి వీటన్నింటికి ఈ 3 పారామీటర్స్లో మార్కులు వేసి క్యాలిక్యులేట్ చేస్తారు స్కోర్. అయితే లేటెస్ట్ వాల్యూ మీకు అడగొచ్చు. 2024 అంటే గడిచిన ఫైనాన్షియల్ ఇయర్కి ఎఫ్ఐ ఇండెక్స్ వాల్యూ 64.2 ఉంది. లాస్ట్ ఇయర్ 60.1 ఉంది. అంటే 2023, 24 ఆర్థిక సంవత్సరానికి 64.2, 22, 23 ఆర్థిక సంవత్సరానికి 60.1. సో పెరిగిందా తగ్గిందా? పెరిగింది. సో ఈ రైజ్ ఏంటి ఇండికేట్ చేస్తుంది? పాజిటివ్ డెవలప్మెంట్స్ ఇన్ ఆల్ సబ్ ఇండిసెస్. అన్నిట్లో కూడా
మనకి పాజిటివ్ డెవలప్మెంట్ ఉందనేది మనకి తెలుస్తుంది. ఇది మోస్ట్ సిగ్నిఫికెంట్ కంట్రిబ్యూషన్ యూసేజ్ కాంపోనెంట్ నుంచి వస్తుందంట. అంటే యూటిలైజేషన్ యూసేజ్ అనేది బాగా పెరిగింది ఇంతకుముందు కంటే. జనాలు ఇప్పుడు ఎక్కువగా ఉపయోగిస్తున్నారు. ఎస్పెషల్లీ డిజిటల్ పేమెంట్స్, యూపీఐ ద్వారా డిజిటల్ పేమెంట్స్ ఎక్కువగా వాడడం జరుగుతుంది. అండ్ ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా మనకి ప్రజల్ని అవగాహన కల్పించడానికి ఆర్బీఐ చేస్తున్న కార్యక్రమాలు కూడా వెళ్తున్నాయి. అలాగే బ్రాడర్ బ్యాంకింగ్ యాక్సెస్, ఎక్కువ మందికి యాక్సెస్ కూడా వెళ్ళడం వల్ల వాల్యూ పెరుగుతుంది, 64.2కి వచ్చింది. ఇది ఫ్యూచర్లో ఇంకా ఏం చేయాలి? సో ఎఫ్ఐ ఇండెక్స్ అనేది ఇంప్రూవ్ అవుతుంది అనేది చాలా మంచిదే, కాదని చెప్పను. అయినప్పటికీ కూడా ఇంకా చాలా చేయాల్సినవి ఉన్నాయి. ఏంటవి? రీజనల్ డిస్పారిటీస్ ఉన్నాయి. అంటే ఒక్కొక్క రీజియన్లో ఒక్కోలా ఉంది. కొన్ని ఏరియాస్లో బాగుంది. ఇప్పుడు మీరు నార్త్ ఈస్టర్న్ ఏరియాలు తీసుకుంటే చాలా తక్కువ ఉంది. అలాగే క్వాలిటీ ఆఫ్ సర్వీసెస్ ఇంకా పెరగాలి. అంటే కంప్లైంట్స్ హ్యాండిల్ చేయడం కావచ్చు, కస్టమర్ కేర్ కావచ్చు, ఇంకా బాగా ఇంప్రూవ్ అవ్వాల్సిన అవసరం ఉంది. అలాగే డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కూడా మనం డెవలప్ చేసి ఓకే టు సపోర్ట్ వైడర్ కవరేజ్. ఇంకా వైడర్ కవరేజ్ కావాలంటే డిజిటల్ అండ్ ఫిజికల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇంకా మనం ఎక్స్పాండ్ చేయాల్సిన అవసరం ఉంది. అలాగే ఫినాన్షియల్ లిటరసీ ప్రోగ్రామ్స్ కూడా ఇంకా ఎక్కువ మందికి అందుబాటులోకి రావాలి. అంటే చాలామందికి ఇంకా ఏం తెలియజెప్పే కార్యక్రమాన్ని తేవాలి. ఫిజికల్ ఇన్ఫ్రా అంటే అర్థం ఏంటమ్మా? మనకి బిల్డింగులు ఇలాంటివన్నీ ఫిజికల్. డిజిటల్ అంటే ఏంటి? ఇంటర్నెట్ సర్వీసెస్ అవన్నీ డిజిటల్ కిందకు వస్తాయి. సో వాటన్నిటిని ఎక్స్పాండ్ చేయాలి. అప్పుడే మనం అనుకున్నది సాధించగలుగుతామని ఫైనల్గా తెలుస్తుంది. థ్యాంక్ యూ వెరీ మచ్. టేక్ కేర్.